సో ఫిజిక్స్ ఓరియంటేషన్ సెషన్ ఏం జరుగుతుంది అవన్నీ కూడా క్లారిటీగా చెప్పేస్తా వినండి. సో క్లాస్ అనేది రఫ్గా 15 minutes కంటిన్యూస్గా వెళ్తుంది, వినేద్దాం. ఫిజిక్స్ వెళ్ళడానికన్నా ముందు ఎస్విజే ముందుంది అంతే కదా. ఇక్కడ న్యూమరస్ పీపుల్ చాలామంది పెరిగిపోయారు. సో ఎవరైనా సరే సబ్జెక్ట్ క్లియర్గా చెప్పేస్తున్నారు. కాకపోతే ఎస్విజేనే ఎందుకు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. సో నెంబర్ 1 థింగ్, లెస్ ఫీ ఎంతంటే జస్ట్ 6,000. సో దిస్ ఈజ్ ద నెంబర్ 1 ఫెసిలిటీ ఫ్రమ్ ఎస్విజే. సో మీకు న్యూటన్స్ క్రాడల్ మోషన్ ఐడియా ఉందా? అస్సలు వినలేదు కదా. క్రాడల్ అంటే అర్థం చెప్పగలరా? ఉయ్యాల. ఓకే, సో వెరీ సింపుల్గా చెప్తా. ఇక్కడ ఒక బాలు, ఇక్కడ ఒక బాలు, ఇక్కడ ఒక బాలు, ఇక్కడ ఒక బాలు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక బాల్ని కానీ జస్ట్ ఇలా తీసి ఇలా పెట్టమనుకోండి, ఈ బాల్ అనేది ఇలా మూవ్ అవుతాం. ఇది ఐడియా ఉంది కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం చిన్న ఎనర్జీని ఇస్తే చాలు, ప్రపంచంలో అంతమైపోయినా సరే ఇది ఆగదు. స్మాల్ ఎనర్జీ. సో ఆ స్మాల్ ఎనర్జీ ఇస్తే ఇవన్నీ కూడా కదులుతున్నాయి, ఇవన్నిటికి కూడా మూమెంట్స్ వస్తున్నాయి, వీటన్నిటికీ కూడా కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో నేనేమంటున్నా అంటే మీరంతా కూడా పార్టికల్సే ఈ యూనివర్స్లో ఉన్న పార్టికల్స్కి చిన్న ఛార్జ్ ఇద్దాం, మీరు కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతారు. మీకు మోర్ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు, మోర్ ఎనర్జీని పెట్టాల్సిన అవసరం లేదు. మీ స్థాయిలో మీ ఎనర్జీ పెడితే మీకు అంతా కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. అండ్ నెంబర్ 2, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్. సో దీనికి ఫిజిక్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుండి డిఫరెంట్ కేబుల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది స్టేబుల్గా ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్లో ఒకటి మ్యాథ్స్ అయితే, ఇంకొకటి ఫిజిక్స్ అయితే, ఇంకొకటి కెమిస్ట్రీ అయితే, ఇంకొకటి లాంగ్వేజ్ అయితే, ఇంకొకటి కరస్పాండెంట్ అయితే, వీళ్ళంతా కలిసి ఈ బ్రిడ్జ్ని స్టేబుల్గా పెట్టేస్తారు. సో ఎక్కడున్న ఈ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ కూడా మీ స్టెబిలిటీని అస్సలు మిస్ చేయండి. సో మీ ఏదైతే ఇంటర్మీడియట్ గోల్స్ ఉన్నాయో ఆ కంప్లీట్గా ఆ గోల్స్ అన్నిటినీ కూడా మేము కూడా సాల్వ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద నెంబర్ 2. నెంబర్ 3, మీకు స్టార్టింగ్ నుండి అందరికీ చెప్తున్నమాట, స్మాల్ బ్యాచ్ ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటో తెలుసా? P = F/A. ఎవరైనా డిస్క్రైబ్ చేయగలరా? P = F/A అంటే ప్రెజర్ ఫోర్స్ అప్లైడ్ ఫర్ స్మాల్ ఏరియా. ఎంత ఏరియాలో పడుతుందో అంత దాన్ని బట్టి ప్రెజర్ అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ బుక్ ఉంది, ఇదొక ప్రెజర్ ఉంది, ఇదొక ప్రెజర్ ఉంది. ఇదేది స్మాల్గా వెళ్తాయి. ఈ మూడిట్లో ఏ పర్టికులర్ పొజిషన్లో ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది? బుక్. ఇంకా బుక్. సో ఇప్పుడు డిఫరెంట్ వెయిట్స్ ఇచ్చాం కదా, మీరంతా కూడా క్లాస్లో సిమిలర్ స్టూడెంట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి చిన్న ఎగ్జాంపుల్, అందరూ సిమిలర్గా ఉండేటప్పుడు ఒక పర్సన్ అలా పడ్డాడు, ఇంకో పర్సన్ ఇలా పడ్డాడు. ఇప్పుడు చెప్పండి దేని మీద ఎక్కువ ప్రెజర్ పడి ఉంటుంది? ఒక మాట చెప్పనా, ఇక్కడ ఈ ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ అనేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మొత్తం ఫోర్స్ అంతా కలిసి ఒకటే ప్లేస్లోకి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. చెప్పండి ఎక్కడ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది? సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నేనేమంటున్నా అంటే ఏరియా ఎంత ఉన్నప్పటికీ కూడాను ఫోర్స్ అంతా కలిసి చాలా చిన్న ఏరియా మీద ఫోకస్ చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక మేక్ అనేది ఎలా కిందకి వెళ్ళిపోతుందో సేమ్ అదే రీతిగా వెళ్ళిపోద్ది. సో స్మాల్ బ్యాచ్ వల్ల నేను చెప్తున్న అడ్వాంటేజ్ అదే. చాలా తక్కువ మంది ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఫోకస్ అనేది పెరిగిపోద్ది, ప్రతి ఒక్కరికి కూడా లెసన్ అర్థమైందా లేదనుకో చెక్ చేసుకోవడం ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, వీటన్నిటికీ కూడా సాల్వ్ అయిపోద్ది. వేరే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వన్ ఆఫ్ ది మెంబర్ అవుతారు, ఇక్కడ మాత్రం యు ఆర్ ద ఓన్లీ మెంబర్. దట్ ఈస్ ద థింగ్. అండ్ 4th one, restart. We are again restart.
ఎస్విజే అనేది కొత్తగా పుట్టింది అని మేమందరం ఫీల్ అవుతున్నాం. అంతా కూడా కొత్త బ్యాచే కాబట్టి కంప్లీట్గా కొత్తగా పుట్టింది. ఈ కొత్తగా పుట్టిన దానికి కూడా రీస్టార్ట్. సో దీంట్లో ఏంటి ఫిజిక్స్ కాన్సెప్ట్ అంటే, మీరు ఒక స్ప్రింగ్ తీసుకున్నారనుకోండి, స్ప్రింగ్ ఇలా ప్రెజర్ చేయండి, ఏమవుతుంది? దాంట్లో ఏమైనా ఫోర్స్ ఉంటుందా? ఏమైనా ప్రెజర్ ఉంటుందా? ఏముండదు అనుకుంటున్నారా? అదే స్ప్రింగ్ని విడిచిపెట్టండి, వెళ్తుంది. అది రైజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? డెఫినెట్లీ కూడా దాంట్లో ప్రెజర్ ఉంది కదా, దానిలో ఇన్బిల్ట్గా ఇంటర్నల్గా ఎనర్జీ ఉంది కదా. మా అందరిలో కూడా ఇన్బిల్ట్గా ఇంటర్నల్గా ఎనర్జీస్ ఉన్నాయి. మా ఎనర్జీస్ ఎప్పుడంటే సరైన స్టూడెంట్స్ వస్తే మా దాహం తీరుతుంది, సరైన స్టూడెంట్స్ రాకపోతే మా దాహం తీరదు. సో మీరందరూ కూడా క్యాపబుల్ పర్సన్స్ అని నమ్మి ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ వరకు వచ్చారంటే ఒక అడుగు వేశారు. సో మీకు మేము తోడైతే, మాకు మీరు తోడైతే బోత్ ఇంటర్నల్గా స్ట్రాంగ్గా అయిపోతాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. అండ్ ఇప్పుడు మీ ఫిజిక్స్ నాలెడ్జ్ చూద్దాం. ఈ ఇయర్ మొత్తంకి మనం బాగా అబ్జర్వ్ చేస్తే నా యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందంటే, నెంబర్ వన్ థింగ్, లెసన్ ఆర్ టాపిక్. సార్ దీంట్లో ఏముంది సార్ కొత్తగా? ప్రతి ఒక్కరు లెసనే కదా చెప్తారు, దాంట్లో ఏమైనా కొత్తగా ఉంటుందా? నేను కూడా అదే చెప్తా. గవర్నమెంట్ ఏదైతే టెక్స్ట్ బుక్ చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ నేను కూడా చెప్తా. దాంతోపాటుగా సో దిస్ ఈజ్ ద మై కోర్ ఏరియా. సో ఎక్కువగా సమ్స్ మీద నేను ఫోకస్ చేస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న కాన్సెప్ట్ ఉందా, ఈ కాన్సెప్ట్ బేస్డ్గా సమ్స్ అనేవి చేయగలమా లేదని చూద్దాం. ఓకేనా? ఇదే లెన్స్ కాన్వెక్స్, ఇదే లెన్స్ కాన్కేవ్ లెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక రేస్ అనేవి ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి? ఫోకస్. ఇప్పుడు ఇంకో లెన్స్ తీసుకున్నాం, ఈ పర్టికులర్ పాయింట్ ఏంటి? ఫోకస్. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ పవర్ ఉంది? ఈ రెండిట్లో దేనికి ఎక్కువ పవర్ ఉంది? క్లారిటీ చెప్పనా? ఒక లెన్స్ పవర్ అనేది దేన్ని బట్టి చెప్పగలం తెలుసా? అది ఎంతలా కన్వర్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి దాని పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక టీచర్ మాట ఎంత పవర్ఫుల్గా ఉంది అనేది తెలియాలంటే స్టార్టింగ్ బెంచ్ వాళ్ళు వింటేనే సరిపోద్దా? లాస్ట్ బెంచ్ వాడు కూడా వినాలా? లాస్ట్ బెంచ్ వాడు కూడా ఉండాలి. సో తను ఏమైతే డ్యూటీ చేస్తున్నారో ఆ డ్యూటీ ఫుల్ఫిల్ చేయగలిగితే సక్సెస్ అవుతున్నట్టుగా. సేమ్ ఈ లెన్స్ యొక్క క్వాలిటీ ఏంటంటే ఇది కన్వర్ట్ చేయాలి. ఇది ఎంత డిస్టెన్స్ తీసుకుంది, ఇది స్మాల్ డిస్టెన్స్ మాత్రమే తీసుకుంది. ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్? స్మాల్ వన్, కింద వన్. సో P ఈజ్ 1/f. ఓకే, సో పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఫోకల్ లెంత్. ఒకవేళ పవర్ అనేది ఎక్కువ ఉండాలంటే ఫోకల్ లెంత్ అనేది డెఫినెట్లీ కూడాను స్మాల్ అనేది ఉండాలి. ఒకవేళ ఫోకల్ లెంత్ అనేది పెరిగితే పవర్ అనేది తగ్గిపోద్ది. సో దిస్ ఇస్ ద యూనివర్సల్ రిలేషన్. ఒక చిన్న సమస్య చేస్తారా? ఫోకల్ లెంత్ అనేది 25 మీటర్స్. పవర్ ఎంత? ఎందుకు ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, నేను మీకు ఫోకల్ లెంత్ 25 మీటర్స్ ఇచ్చాను కదా, పవర్ ఎంత అనుకుని అడిగాను. వెరీ సింపుల్ ఆన్సర్స్. 1/f ఎంత? 25 మీటర్స్. సో 1/25 ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 25. 1/25 రా? అయ్యో దేవుడా, ఒకరు డాక్టర్ అవుతారన్నారు, వాళ్ళు కూడా చెప్పారో లేదో ఇంక తెలియదు. ఇప్పుడు చేయండి, ఆన్సర్ చెప్పండి. 0.4. 25 జీరోగా 25 1 పాయింట్ పెట్టుకున్నా 0, 25 జీరోగా 0, మరొక పాయింట్ పెట్టుకున్న 0, 25 4 100, 0.04. వెరీ డిసప్పాయింటెడ్. ఓకే, నేనేమంటున్నా అంటే ఇంకొక సమ్ ఇస్తా అంటున్నా. ఓకేనా? ఈ సమ్ సాల్వ్ చేయకపోతే మాత్రం పరుగు పోయినట్టు మీది. మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారో కానీ నాకు తెలియదు, పరుగు పోయినట్టే. సో స్మాల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకేనా? ఇది ఇంతకుముందు 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఐఐటి ఫౌండేషన్ టేస్ట్ ఎవరైనా చేశారా? టేస్ట్ చేయలేదు. సరే, ఇది సెల్సియస్, ఇది ఫారెన్ హీట్. సెల్సియస్ ఫారెన్ హీట్ ఏంటో తెలుసా మీకు? టెంపరేచర్ మన బాడీ ఇది ఎంత?
ఎంత ఇన్ జనరల్ నార్మల్ మన బాడీ టెంపరేచర్ ఎంత? ఓ బైపీసీ ఎవరు లేరా, అందరూ మ్యాథ్స్ ఫిజిక్స్ మీద ఫోకస్ చేశారా? 37 degrees Celsius కదా మన బాడీ నార్మల్ టెంపరేచర్. ఫారెన్ హీట్ ఎప్పుడైనా ఐడియా ఉందా? మనకి థర్మామీటర్ చూసేటప్పుడు 104, 101 ఫీవర్ అంటుంటారు కదా, ఇది ఫారెన్ హీట్. నేనేమంటున్నా అంటే మన బాడీ టెంపరేచర్ 37 degrees సెంటిగ్రేడ్ అయితే ఫారెన్ హీట్ ఎంత అనుకుని అడుగుతున్నాను. మొత్తం వాతావరణం చూడాలి, నీకేమనిపిస్తే ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రోజు మీ మొత్తం కాదు మన సైడ్ నుంచి రేపు రండి, సోమవారం ఫైనల్గా మీకు డెసిషన్ అనేది తీసుకుంది ఓకేనా. 3 days అట్లీస్ట్ 3 days వరకు మీకు ఒపీనియన్ మీరు ఎలా అనిపిస్తారు ఓకేనా. తీసుకుని వచ్చేస్తాను. సో ఈ ఆన్సర్ అయితే డెఫినెట్లీగా ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఓకేనా. సరే సరే. సో ఫారెన్ హీట్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఒక్కొక్కరు కూడా మీకు వచ్చే మార్క్స్ బట్టి చాలా హై ఫీలింగ్స్లో ఉన్నారు. మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చూసాను ఒక్కొక్కరికి, అందరి కథలో చూసా. నేను యాక్చువల్లీ ఇండియా లెవెల్ వరల్డ్ లెవెల్లో చెక్ చేస్తూ ఉంటా. ఎడ్యుకేషన్ రేట్స్ ఎలా ఉంటాయి, లిటరసీ రేట్స్ ఎలా ఉంటాయి, ప్రజెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి. సో అలాంటిది నా దగ్గరికి వచ్చిన వాళ్ళని వదిలేస్తానా? చేయండి, సాల్వ్ చేయండి. ఇది సాల్వ్ చేయకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎంసెట్, నీట్ ఇవన్నీ కూడా చాలా ఫెయిల్ అయిపోతారు ఓకేనా. మీరు ఆశించడం సాధించడం చాలా కష్టం అయిపోతుంది. ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చా, కాబోయే ఇంజనీర్లు ఉన్నారు, సాల్వ్ చేస్తారు మీరు 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 అయ్యో నవ్వుతున్నారు. 23.26. సరే ఒకసారి సాల్వ్ చేద్దాం అందరం కలిసి. నేను ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాను? 37 degree ఓకే. బై 5 ఈజ్ ఈక్వల్స్ టు F మైనస్ 32/9. సో ఇది సింపుల్ ఆల్జీబ్రా ఓకేనా. 9 అటువైపు వెళ్ళింది. 37 into 9/5 F మైనస్ 32 ఓకే. సో 5 1 జా 5, 8 బ్యాలెన్స్ ఉంటుంది, 4 బ్యాలెన్స్ ఉంది, 5 8 జా 40. 37 into 1.8 ఎంత వస్తుంది చెక్ చేయండి ఓకే. 66.6. ఈ మైనస్ 32 ఇటువైపు వస్తే ప్లస్ 32, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? సో 98.6 వస్తుంది. నేను ఎందుకు ఇచ్చా అంటే బాగా వినండి, మీకు కూడా పాయింట్స్ క్లారిటీ చెప్తా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వరకు ఏది చెప్పారు అదంతా. మనం ఏదైనా చదువుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం ఎగ్జామ్స్ రాశారు? పాలిసెట్, ఏపీఆర్ చేసి. నాకు 10th క్లాస్లో 600 వచ్చినా నాకు దీంతో సమానం. కానీ ఏపీఆర్ చేసి పాలిసెట్లో 1000 డ్రాపులు ర్యాంక్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటా, ఎందుకంటే వాడికి అప్పుడు మాత్రం సబ్జెక్ట్ వచ్చినట్టుగా. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ బేస్ చేసుకుని కూడాను ఎంసెట్ ఇస్ ద మేజర్ క్రైటీరియా. మీకు 10,000 లోపల ర్యాంక్ వస్తేనే మీరు నిజంగా సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు, మీరు నేర్చుకున్న ప్రతి రూపాయికి కూడా న్యాయం చేసినట్టు. అండ్ ఎంసెట్ తర్వాత మనకి ఇంటర్ బేస్ చేసుకున్న లా సెట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సెట్స్ ఉంటాయి. మీరు వీటన్నిటిని కూడా ఫేస్ చేయాల్సిందే. సో మీరు ఎక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయినా సరే నీటు, ఎంసెట్, జేఈ ఈ 3 ఎగ్జామ్స్కి ఫోకస్ చేసేటట్లుగా ఉండాలి. అది చేయలేకపోతే చాలా ప్రాబ్లం. అందుగురించి మీకు టెస్ట్ చేసి మీ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి అనుకోని, చాలా లోలో ఉన్నాయి, చాలా స్లోగా చేస్తున్నారు, ఇంకా సరిపోవట్లేదు. అండ్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ అయినా సరే ఇప్పుడు మీకు ఏం క్లారిటీ వచ్చింది? ఎంసెట్ కోచింగ్ ఉండేది లేకపోతే ఐఐటి కోచింగ్ ఉండేది తీసుకోవాలి, అంతే కదా ఫోకస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తా. ఎంసెట్ కోచింగ్, ఐఐటి కోచింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫీజుస్ అనేవి దానికి ఎక్స్ట్రాగా 20,000. శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి దగ్గరికి వెళ్తే 1 lakh పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాబ్లం. సో నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్తా. నెంబర్ 1 స్టూడెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫ్రీ సీట్ వచ్చింది. అంటే స్టేట్ మొత్తంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటికీ కూడా టెస్ట్ పెట్టారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడాను. వీళ్ళందరికీ టెస్ట్ పెడితే టాప్లో వచ్చిన 100 మెంబర్స్ని తీసుకున్నారు, వాళ్ళకి అక్కడ పెట్టారు ఓకే. ఆ కాలేజ్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సిలబస్ అనేది చెప్తున్నారు కానీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కాదు, అండ్ టీచర్స్కి స్టూడెంట్స్కి మ్యాచ్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయి వాళ్ళది. సో వాళ్ళందరూ కూడా 30,000 40,000 ఆ ర్యాంక్స్తో ప్లేస్ అయ్యారు. ఇది ఎవరు? స్టేట్లో ఉన్న టాపర్స్ అందరికీ తీసుకుని వెళ్తాయి. ఇది ఫస్ట్ సిచ్యువేషన్.
సెకండ్ సిచ్యువేషన్, మీరే ఇన్ కేసు శ్రీ చైతన్య, నారాయణ ఇంకెక్కడో డిఫరెంట్ ప్లేసెస్లో జాయిన్ అవుతున్నారు కదా, మన ఊర్లో చూసారు కదా ఇంపల్స్ ఇలాంటి ప్లేస్ 1,25,000 ఇలా కట్టి, వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుంది చెప్పనా, అక్కడ టోటల్గా 9 బ్యాచెస్గా చేసేస్తారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటారు కాబట్టి. మన సైడ్ నుండి వచ్చిన బ్యాచ్ అంతా ఏ బ్యాచ్లో ఉండొచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ నుండి 2 లేదా 3 బ్యాచెస్లో ఉంటారు. సో వీళ్ళంతా కలిసి ఆ లక్సే కట్టి ఏం చేస్తారు తెలుసా, లాస్ట్కి మళ్ళీ ఐపీ మీద ఫోకస్ అవుతుంది. ఎంసెట్ నీట్కి కట్టిన దానికి కూడా డబ్బులు న్యాయం జరగదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఉంటే, ఇవి చేయగలిగితే వాడు టాప్ బ్యాచ్కి వెళ్తాడు, ఇవి చేయలేకపోతే వాడు కింద ఎట్టేస్తాడు, ఆ బ్యాచ్లు పెట్టినా తల ఎగిరిపోద్ది. అండ్ మూడో టైపు, మన సైడ్ ఉన్న టాప్ కాలేజెస్ వీటిలోన ఐపీఈతో పాటుగా ఎంసెట్ కోచింగ్ అనుకుని చెప్తారు. వీళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుంది తెలుసా, వీళ్ళు ఒక పర్టికులర్ కాలేజ్కి, పెద్ద కాలేజ్ ఉంటాయి కదా, ఆ కాలేజ్ నుండి టైఅప్ అయిపోతారు. సో బుక్స్ అక్కడ నుండే తెప్పిస్తారు, ఎగ్జామ్ పేపర్స్ కూడా అక్కడ నుండే తెప్పిస్తారు. ఇక్కడ జరిగే పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఈ సిలబస్ వీళ్ళు కంప్లీట్ చేయలేరు, దాంతోపాటుగా ఆ ఎగ్జామ్స్కి వీళ్ళు చదవాలి, ఐపీఈకి చదవాలి, రెండు కూడా మ్యాచ్ అవ్వవు. ఎగ్జామ్ పేపర్ ట్రెండ్ చూస్తే అది లెవెల్ 5లో ఉంటుంది, స్టూడెంట్స్ ఏమో లెవెల్ 1లో ఉంటారు. సో ఇక్కడ కూడాను ఐఐటి ఎంసెట్ ఓరియంటెడ్ది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా చెప్పాలంటే నావే అనమాట. సో కాన్సెప్ట్ చెప్తా. కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఐఐటి, నీట్, ఎంసెట్ ఈ టాపిక్ సంబంధించిన ప్రతి సమ్ని తీసుకుంటా. సమ్ అయిపోతే ఇక్కడ ఉన్న పెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఎప్పుడు డీల్ చేసినా సరే 10-15 మెంబర్స్ని డీల్ చేస్తూ ఉంటాను. సో ప్రాబ్లం ఎక్కడైనా అర్థం కాకపోతే వాళ్ళు రైట్ చేస్తారు, వాళ్ళ కోసం ఆగుతాం. ఆగి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద సక్సెస్ అయితేనే ముందుకు వెళ్ళడం అవుతుంది. మీకు స్టార్టింగ్ నుండి చెప్తున్నమాట అదే అనమాట. సో ఈ ఇయర్ మొత్తం కూడా ఇక్కడ జరిగేది ఇదే. ఈ 15 days ఏం జరుగుతాయి అంటే, కంప్లీట్గా ఫిజిక్స్ బేసిక్స్ మీద క్లాసెస్ అనే అవుతాయి 15 days. వన్స్ 15 days కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా కోర్ ఫిజిక్స్లో దిగిపోతారు. కోర్ ఫిజిక్స్లో ఫస్ట్ 1 lessons, తర్వాత సమ్స్, దాని తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్. సో ప్రతి లెసన్కి కూడా 3-4 days టైం పెట్టుకొని ప్రతి కాన్సెప్ట్కి కూడా ప్రతి దానికి సమ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. ఇది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ప్లాన్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. ఇన్ కేస్ లేదు అంటే మీ చాయిస్, మీ పర్సనల్ చాయిస్. కానీ ఇక్కడ జరిగేది మాత్రం చెప్తున్నాను కదా, లెసన్కి తగ్గట్టుగా సమ్స్, ఆ సమ్స్ అర్థమైనంత వరకు వెయిటింగ్ అయిన తర్వాత ఆ సమ్ అందరికీ వచ్చింది, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చిందంటేనే ముందుకు వెళ్తాం. ఇది జరిగేది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పర్టికులర్గా మనం నేర్చుకుంటున్న ప్రతి దానికి కూడా న్యాయం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్, ఓకేనా? అండ్ సార్స్ ఇంతకుముందు వచ్చేసి చెప్పారు కదా, మన ఊర్లో ఏసాన్ని మూలపడుతుంది, వాళ్ళకున్న సెంటిమెంట్స్ వల్ల మన ఏరియాకి మాత్రమే ఈరోజు పిలుచుకున్నారు, ఇలా వచ్చాం, ఈ ప్రకారంగా వచ్చాం. సో నెక్స్ట్ ఒక 3 days రావడానికి ట్రై చేయండి, వచ్చి మీ ఫీడ్బ్యాక్ చూడండి, ఓకేనా? మీరు ఎక్కడికి వచ్చినా ఇంకొక దగ్గరికి వెళ్ళినా సరే నష్టం ఏం జరగదు, ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి కదా, మీ బేసిక్సే కంటిన్యూ అవుతాయి కదా. సో క్లాసెస్ అనేవి ఆగడం ఏమి ఉండదు, ముందుకు జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఫిజిక్స్ క్లాస్. ఇఫ్ ఎనీ పర్సన్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఆన్లైన్లో మీకు కూడా యాక్సెస్ ఉంటుంది. అండ్ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా కాల్స్లో చేద్దాం. అండ్ బ్యాచ్ అనేది ఈవినింగ్ 6 నుండి నైట్ 9 వరకు 3 hours కంటిన్యూస్ క్లాస్ ఉంటుంది. సో ఇది క్లాస్ డీటెయిల్స్.